కి నేను స్వరాళి. అఖండ దీపం తర్వాయి భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. సంతోష్ బయటికి వచ్చిన తర్వాత నేరుగా భువనేశ్వరి దేవి దగ్గరకు వెళ్ళాడు. చాలా ప్రేమగా భువనేశ్వరి దేవి దగ్గర కూర్చొని, అమ్మా, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాడు సంతోష్. నాకేమైంది నాన్న, నేను చాలా బాగా ఉన్నాను, నాకే ప్రాబ్లం లేదు. కాకపోతే ఫుడ్ తినలేకపోతున్నాను నాన్న, అది కొంచెం మార్చమని చెప్పు. మరీ అలా ప్రోటీన్ పౌడర్ వేసుకొని తినాలి అంటే చాలా కష్టంగా ఉంది అన్నది భువనేశ్వరిదేవి. ఒక 2 months వరకు తప్పదమ్మా, ఇలాంటి ఫుడ్డే తీసుకోవాలి. కావాలంటే ఆ తర్వాత డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆలోచిద్దాము. నీ ఆరోగ్యమే నాకు ముఖ్యం కదా. అన్నట్టు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు నుంచి ఆ మైథిలి ఎక్కడుందో వెతికిద్దాము అనుకుంటున్నాను. లేకపోతే మంత్ ఎండింగ్ వచ్చేస్తోంది కదా, వర్కర్స్ అందరికీ శాలరీస్ ఇవ్వాలి. తన సైన్ లేకపోతే ఏది మూవ్ అవ్వదు అని అన్నాడు సంతోష్. మరి తనని వెతికించు సంతోష్, మనకి ఇంకో మార్గం ఏముంది అని బాధగా అన్నది భువనేశ్వరిదేవి. ఇంకో మార్గం ఉందమ్మా, దాని గురించి మాట్లాడడానికే నీ దగ్గరకు వచ్చాను అని అన్నాడు సంతోష్. సంతోష్ ఏం చెప్తున్నాడో, ఏం చెప్పాలని అనుకుంటున్నాడో భువనేశ్వరిదేవికి అర్థం కాలేదు. ఇంకో మార్గం ఉందా, ఏంటి నాన్నది అని అడిగింది భువనేశ్వరిదేవి. నాన్నగారు సంతకాలు పెడితే ఈ మంత్కి మనం ఈ గండం నుంచి గట్టెక్కచ్చు. నాన్నగారిని వెనక్కి వచ్చేయమని చెప్పొచ్చు కదా అమ్మా అని అన్నాడు సంతోష్. అయ్యో, నాన్నగారు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారట నాన్న, ఈ టైంలో తనకి ట్రీట్మెంట్ ఆపేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే ఆ మైథిలి ఎక్కడున్నా వెతికించు, మనకి ఫర్దర్గా కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది కదా అని తడబడుతూ అన్నది భువనేశ్వరిదేవి. మైథిలి దొరికితే ఓకే అమ్మా, ఒకవేళ మైథిలి కనుక మనకి దొరక్కపోతే వేరే దారి లేదు కదా, అందుకే అంటున్నాను. సరే, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నాన్నగారి ఆరోగ్యమే ఇంపార్టెంట్. నాన్నగారు కోలుకోవడం కంటే మనకి కావాల్సింది ఇంకేముంది అని అన్నాడు సంతోష్. అప్పటికి గండం గడిచింది అనుకుంది భువనేశ్వరిదేవి. కానీ వెంటనే సంతోష్ మరో బాంబు పేల్చాడు. ఇప్పుడు నాన్నగారు ఎలాగో ఇక్కడికి రాలేరు కదా, అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నానమ్మా అన్నాడు సంతోష్. ఏంటి నాన్న అది అని చాలా రిలాక్సింగ్ గా అడిగింది భువనేశ్వరిదేవి. ప్రస్తుతం నాన్నగారు ఎక్కడున్నారో చెప్పు, నేనే వెళ్ళి సంతకాలు పెట్టించుకుని వస్తాను. అటు నాన్నగారి ట్రీట్మెంట్కి కూడా ఏ ప్రాబ్లం ఉండదు, మనకున్న ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోతుంది అని అన్నాడు సంతోష్. సంతోష్ మాటలు విన్న భువనేశ్వరిదేవి నిలువెల్లా చెమటలు పట్టడం మొదలుపెట్టాయి. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి ఎలా తప్పించుకోవాలో ఆమెకి అర్థం కాలేదు. ఏమని సమాధానం చెప్పాలో కూడా తెలియలేదు. సంతోష్ ఆమె వైపే పరిశీలనగా చూస్తున్నాడు. ఏంటమ్మా, ఏ సమాధానం చెప్పవేంటి? నాన్నగారు ఎక్కడున్నారో చెప్పు, నేనే వెళ్ళి సంతకాలు పెట్టించుకొని వస్తాను. ఒకసారి నాన్నగారిని చూసినట్లుగా కూడా ఉంటుంది అని అన్నాడు సంతోష్. ఈ విషయం గురించి నాన్నగారితో మాట్లాడి ఆ తర్వాత నీతో చెప్తాలే నాన్న. నువ్వు ఏదో అర్జెంట్ పని మీద వెళ్తున్నట్లున్నావు కదా, ముందు ఆ పని చూసుకునిరా అని అన్నది భువనేశ్వరిదేవి. అన్నట్లమ్మా, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది అని పరిశీలనగా భువనేశ్వరిదేవి మొహంలోకి చూస్తూ అన్నాడు సంతోష్. మళ్ళీ ఏం జరిగిందిరా? ఈ మధ్య అన్నీ నాకు యాంటీగానే జరుగుతున్నాయి అని తనని తానే తిట్టుకుంటూ ప్రశ్నార్థకంగా సంతోష్ వైపు చూసింది భువనేశ్వరిదేవి. నిన్న నేను ఆఫీస్కి అని బయలుదేరాను కదా అమ్మా, నన్ను ఎవరో ఫాలో చేయడం గమనించాను. అంతేకాదు, నా మొబైల్ నుంచి డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేసుకున్నారా అన్నట్లుగా తెలిసింది. ఇదంతా ఎవరు చేస్తున్నారో అర్థం కావడం లేదు అని భువనేశ్వరిదేవితో చెప్పాడు సంతోష్. నిన్ను ఎవరు ఫాలో చేస్తారు నాన్న, నువ్వేదో భ్రమపడి ఉంటావు అని తడబడుతూ అన్నది భువనేశ్వరిదేవి. మొదట నేను కూడా అలాగే అనుకున్నానమ్మా, కానీ నేను ఎక్కడ ఆగితే వాళ్ళు కూడా అక్కడ ఆగిపోయారు. అక్కడే వెళ్ళి కాలర్ పట్టుకొని 4 తందాము అనుకున్నాను. కానీ ఎవరో ఏంటో, పూర్తిగా డీటెయిల్స్ తెలిస్తే కానీ వాళ్ళని, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళని గాని తెలుసుకోలేము. అందరి అంతు తేల్చిందాకా నేను నిద్రపోను అని అన్నాడు సంతోష్. భువనేశ్వరిదేవికి సంతోష్ మాటలు వింటుంటే ఒళ్ళంతా చెమటలు పట్టడం మొదలుపెట్టాయి. సంతోష్కి ఏమని సమాధానం చెప్పాలో తెలియలేదు. భువనేశ్వరిదేవి అలా మౌనంగా ఉండడం చూసి సంతోష్ మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టాడు. అమ్మా, నువ్వేమీ టెన్షన్ పడకు. అసలు నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను. నా గురించి నువ్వు అస్సలు భయపడద్దు. నా గురించి నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నాకు తెలుసు. దీని వెనకాల ఎవరున్నా
అస్సలు నేను వదిలిపెట్టను. నువ్వు రిలాక్స్గా ఉండు అని చెప్పాడు సంతోష్. దాని వెనకాల ఉన్నది నేనే అని తెలిస్తే నన్ను నరికి పోగులు పెడతావురా సచ్చినోడా. అసలు నీకేమైందో అర్థం కావట్లేదు. నువ్వు ఇలా ఎందుకు తయారవుతున్నావో తెలియట్లేదు. ఆ భూపతి నీకేమైనా చెప్పాడో, లేకపోతే నీకు నువ్వేమైనా ఏమైనా తెలుసుకున్నావో, నువ్వు మాట్లాడేదంతా నిజమో నాటకమో అస్సలు ఏమీ అర్థం కావడం లేదు. నాకు నిజంగానే హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది అని తనలో తనే అనుకుంది భువనేశ్వరీదేవి. సరే అమ్మా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఒకవేళ ఈ రోజు కూడా నా వెనకాల ఎవరైనా ఫాలో అయ్యారు అంటే వెంటనే వాళ్ళని పట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసే ఉంచాను. నువ్వేమీ కంగారు పడకు. మరి నేను వెళ్తున్నాను అని చెప్పి ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు సంతోష్. సంతోష్ బయటికి వెళ్ళిన తర్వాత భువనేశ్వరీదేవి ఒక్కసారి దీర్ఘంగా ఊపిరి తీసుకొని తన మొబైల్ బయటికి తీసి రంగాకి కాల్ చేసింది. అరే రంగా, ఎక్కడ చచ్చావురా అని అడిగింది భువనేశ్వరీదేవి. మీ ఇంటికి దగ్గరలోనే ఉన్నాను మేడం. సంతోష్ సార్ బయటికి రాగానే నాతో చెప్పండి, తనని నేను ఫాలో అవుతాను అని అన్నాడు రంగా. వద్దొద్దు, వాడిని ఫాలో అవ్వకు. ఒకవేళ ఫాలో అయ్యావు అంటే నువ్వు నేను ఇద్దరం దొరికిపోతాం. నోరు మూసుకొని వెనక్కి వెళ్ళిపో. నీకు మొన్న పంపించానే మైథిలి ఫోటో, తను ఎక్కడున్నా కనిపిస్తుందేమోనని వెతుకు. ఒకవేళ తను నీకు కనుక కనిపిస్తే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు అని హడావిడిగా ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసింది భువనేశ్వరీదేవి. ఏంటో మేడం, రోజుకో పని చెప్తారు, మళ్ళీ ఆ తర్వాత మీరే వద్దంటారు. ఒకవేళ ఆ రోజు మీరు చెప్పినట్లుగా ఈ మైథిలిని చంపేసి ఉంటే ఏమై ఉండేది? ఇప్పుడైనా కరెక్ట్ గా చెప్పండి. తను మీకు ప్రాణాలతో కావాలా, లేకపోతే చంపేమంటారా? ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని చెప్పండి అని విసుగ్గా అన్నాడు రంగా. తను నాకు ప్రాణాలతో కావాలి. తనకి చిన్న హాని కూడా చేయొద్దు. ఒకవేళ కనిపిస్తే వెంటనే నా దగ్గరకు తీసుకొనిరా. నీకు కావలసినంత డబ్బులు ఇస్తాను అని చెప్పింది భువనేశ్వరీదేవి. ఇప్పటి వరకు డబ్బులు ఇస్తాను ఇస్తాను అంటున్నారే కానీ మీరు ఇచ్చింది లేదు, నేను తీసుకున్నది లేదు. ఈసారి అడ్వాన్స్ గా కొంత అమౌంట్ ఇస్తేనే మీరు చెప్పిన పని చేస్తాను అని తేల్చి చెప్పేశాడు రంగా. సరే సరే, నీ అకౌంట్లోకి ఇప్పుడే 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. పని పూర్తయిన తర్వాత ఇంకో 5 లక్షలు ఇస్తాను. పని మాత్రం పక్కాగా కంప్లీట్ చేయాలి అని చెప్పింది భువనేశ్వరీదేవి. భువనేశ్వరీదేవి డబ్బులు ఇస్తాను అని చెప్పడంతో రంగాకి చాలా ఉత్సాహంగా అనిపించింది. ఓకే మేడం, ఆ మైథిలి ఈ భూమి మీద ఎక్కడున్నా సరే జల్లెడ పట్టి మరీ తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను. మీరేమి వర్రీ అవ్వకండి అని ఉత్సాహంగా అన్నాడు రంగా. రంగాతో ఫోన్ మాట్లాడి పెట్టేసిన తర్వాత భువనేశ్వరీదేవి ఆలోచనలో పడింది. నేను ఎక్కడో తప్పుగా ఆలోచిస్తున్నాను. ఇక మీదట పాత భువనేశ్వరీదేవి లాగా ఆలోచించాలి. తప్పదు. అవసరమైతే ఈ సంతోష్ గడిని మూలన కూర్చోబెట్టి అయినా సరే ఇంటి పగ్గాలు మళ్ళీ నా చేతుల్లోకి తెచ్చుకోవాలి. దానికోసం ఏం చేయాలో ఆలోచించాలి. అంతకంటే ముందు ఆ మైథిలి ఎక్కడికి పోయిందో తెలుసుకోవాలి. భూపతి గురించి కూడా ఎంక్వైరీ చేయించాలి. ఇవన్నీ జరగాలంటే నేను ఇలా సాఫ్ట్గా ఉంటే కుదరదు. ఇంతకు ముందులాగా ఏం చేయడానికైనా వెనకాడకూడదు అని కోపంగా తనలో తనే అనుకుంది భువనేశ్వరీదేవి.